ప్రేక్షకులకు నమస్కారం అండి. గత వీడియోలో నేను చెప్పాను ఏది ఎలా వాడుకోవాలి. మేము వీడియోలో చెప్పి కానీ ఈ ఆకు మంచిది, ఈ మందు మంచిది, ఇది దీనికి వాడుకోండి, ఇది దానికి వాడుకోండి అని చెప్తామండి మేము. కానీ మీ శరీర పరిస్థితిని అర్థం చేసుకుని కంపల్సరీగా వాడుకోవాలి మందు. అర్థమైంది కదండి. అదేవిధంగా చాలామంది నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు, సార్ మీరు మొన్న ఒక చెట్టు గురించి చెప్పారండి, అది ఏంటి అండి. ఒక చెట్టు అంటే మేము ఒక 100 చెట్ల గురించి చెప్పుంటాం అండి. 200 రకాల ఆకుల గురించి చెప్పుంటాం. అది చెట్టు పేరు చెప్పకుండా, ఆకు పేరు చెప్పకుండా అడుగుతూ ఉంటారు. అలా కాకుండా మీరు ఎప్పుడు కూడా అలాంటి సందేహాలు ఉంటే మీరు నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి. మీకు ఏ డౌట్ ఉందో ఆ చెట్టు యొక్క ఫోటో పంపారనుకోండి, ఎస్ ఆర్ నో అనేది నేను పెడతాను. అది అర్థమైంది కదండి. అంతే తప్ప మేము చెప్పింది విని మీరు తెలిసి తెలియకుండా రకరకాల మొక్కలు వాడొద్దండి. ఎట్టి పరిస్థితిలో మీరు 100% కన్ఫర్మ్ చేసుకుని ఇది పలానా ట్రెడిషనల్ హీలర్ రాజుగారు చెప్పింది, లేకపోతే ఇది పలానా అని చెప్పింది, ఇది 100% అదే మొక్క అని మీరు కన్ఫర్మేషన్లోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆ మందుని చేసి వాడుకోవటానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఎలా ఉందండి, ఈ కరోనా వచ్చిన కాడి నుంచి అశ్వగంధ, లేకపోతే శిలాజిత్తు, లేకపోతే తిప్పతీగ, ఇలాగ కొంతమంది ఏం చేస్తున్నారు, సొంటి, పిప్పలి, మిరియాలు, ఏదో జామాకులు లేదా నేరేడాకులు, ఒకరోజు మారేడాకులు, ఒకరోజు ఇంకో ఆకు, ఇలాంటివి కలిపి కషాయం కాసుకుని సంవత్సరం పొడికి సంవత్సరాలు తాగేస్తున్నారండి. దయచేసి అలా తాగొద్దు. అమృతం అయినా సరే విషం అవుతుందండి. అర్థమైంది కదండి. అతిగా వాడితే ఏదైనా సరే విషం కింద మారటానికి ఆస్కారం ఉంది. అంచేత మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా గ్యాప్ ఇవ్వండి. ఈ మధ్య చాలామంది పేషెంట్లు వస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, సార్ మేము బూడిద గుమ్మడికాయ రసం తాగుతున్నామండి. ఎన్నాళ్ళ నుంచి తాగుతున్నారండి అంటే, మేము 2-3 ఏళ్ళ నుంచి తాగుతున్నామండి అంటారు సింపుల్గా. బూడిద గుమ్మడికాయ కూడా చాలా చలవండి. ఎంత అద్భుతమైన మెడిసినో బూడిద గుమ్మడికాయ అనేది అనేక రూపాల్లో మీరు తీసుకోవచ్చు. కానీ కంటిన్యూ చేయొద్దు. తప్పనిసరిగా ఒక 3-4 రోజులైనా గ్యాప్ ఇవ్వండి నెలలో. ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ శరీర తత్వం అనేది నేచర్కి కూడా అలవాటు పడుతుంది. ఇప్పుడు ఒకళ్ళకి కాన్స్టిపేషన్ ఉందండి. ఒక ఆయన వస్తారు, సార్ నేను త్రిఫలా వేసుకుంటున్నానండి 4 ఏళ్ళ నుంచి, 3 ఏళ్ళ నుంచో, 10 ఏళ్ళ నుంచో అని చెప్తారు. త్రిఫలా ఎక్కడదండి అంటే బయట కొనుక్కుంటున్నాం అండి. ఆ త్రిఫలా కూడా అనేది ఎలా ఉందంటే వాత పిత్త కఫాల మీద పనిచేస్తాయి. 3: కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ. ఈ 3 మీ శరీర తత్వాన్ని బట్టి 1 కలుపుకుని వాడుకోవచ్చు, 1, 2, 3 వాడుకోవచ్చు, 1, 2, 4 వాడుకోవచ్చు అండి. కానీ సంవత్సరాల తరబడి వాడడం వల్ల ఏమవుతుందంటే త్రిఫలాలో కరక్కాయ, తానికాయ అనేది శుద్ధి చేయాలి. నేను అనేక వీడియోల్లో చెప్పాను ఈ విషయం. ఆ రెండాటిలో విపరీతమైన జిగురు ఉందండి, గమ్ము ఉంటుంది, అది వదలదు. అది మన ప్రేగులకి లోపల అవయవాలకి అంటుకుపోయి రేపు పొద్దున్న పొట్టలో ఉన్న ప్రేగులు పాడవడానికి, లేకపోతే మీ యొక్క కిడ్నీ కానీ, లివర్ కానీ, స్ప్లీన్ కానీ, ప్యాంక్రియాస్ కానీ ఇలాంటివి పాడవడానికి కూడా అవకాశం ఉందండి. మీ శరీరానికి అద్భుతమైన మెకానిజం ఉంటుందండి. అద్భుతం. ఎన్నో రకాల రుగ్మతల నుంచి మన శరీరం తనను తాను కాపాడుకుంటుంది. తనే దానికి కావాల్సిన యాంటీబాడీస్ని మన శరీరంలో పుట్టించి ఆ వ్యాధి నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి శరీరం అద్భుతమైన మెకానిజం చేస్తుంది. అద్భుతంగా వర్క్ చేస్తుంది. దానికి అవకాశం ఇవ్వాలి. మనం అవకాశం ఇవ్వకుండా ఏం చేస్తాం, ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే టక్మని ట్యాబ్లెట్ వేసేయడం, లేకపోతే ఒక మందు ఒక ఆయన చెప్పారు బాగుంది, నాకు కాన్స్టిపేషన్ ఉండేది పూర్వం, ఇది వేసుకుంటే బాగుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది, నాకు గ్యాస్ అన్నీ తగ్గినాయి, బాగుంది, ఓకే. దాన్ని ఎన్నాళ్ళు వాడుకోవాలి? మధ్యన మానేసి మీకు పూర్తిగా తగ్గిపోయిందేమో చెక్ చేసుకోవాలండి. అలా కాదులే బాగానే ఉంది కదా మింగేద్దామని మీరు కంటిన్యూగా అదే మందు అదే కొనుక్కుని వాడేస్తున్నారు అనుకోండి, చాలా ప్రమాదం అనమాట. ఒక ఆయన వచ్చారు. ఆయన 6 నెలలకి, 3 నెలలకు, 2 నెలలకు, నెలకు ఒకసారి 200 గ్రాములు అల్లాన్ని కొట్టుకుని రసం తాగేస్తారంట. 200 గ్రాములు అంటే ఎంత వస్తుందండి? 100 ml వస్తుంది తగ్గితేరా. ఆయన అసలు ఎలా భరించారు, ఆయన శరీరం ఎలా భరించారు అనేది నాకు అర్థం అవ్వలా. బహుశా ఈ వీడియో ఆయన కూడా చూస్తారేమో. అలాంటి పొరపాట్లు చేయొద్దండి ఎట్టి పరిస్థితిలో. ఇంకొక ఆయన వచ్చారు. ఆయన అంటారు, నీళ్ళు ఎంత అవుతారండి మీరంటే 10 లీటర్లు అంటున్నారు ఆయన. 10 లీటర్లు ఏంటండి అది?
భగవంతుడు మనకి దాహం అనే లక్షణాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆకలి అనే లక్షణం ఎందుకు ఇచ్చాడండి? ఈ 2 లక్షణాలు ఇచ్చిన భగవంతుడు తెలివి తక్కువైనా మనం తెలివైన వాళ్ళం. అంతే కదా! దాహం అయినప్పుడు నీళ్లు తాగాలి. ఆయుర్వేద శాస్త్రంలో ఉదయం లేచి మీరు తప్పనిసరిగా నీళ్లు తాగమంటుంది. అది కూడా ఎలాగా? పళ్ళుకు తోముకోక్కల. మీరు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం లేస్తే కనుక నీళ్లు తాగడం అనేది చాలా మంచిదండి. ఒక 200 ml, 250 ml, 300, 500 మీ శరీర తత్వాన్ని బట్టి. ఆ నీళ్లు కూడా ఎలా సాధన చేయమంటారు ఆయుర్వేదంలో? మొట్టమొదట ఒక ముత్యపు చిప్ప, ఆల్చిప్ప అంటాం చూసారా, దాన్ని ముత్యపు చిప్ప అంటారు. ఆ ముత్యపు చిప్పటి నీళ్లు ముక్కులోంచి తాగమంటారండి ఆయుర్వేద శాస్త్రంలో. ఆ తర్వాత ఒక పురుషుడి నీళ్ళు అంటారు. కొన్నాళ్ళ తర్వాత ఇన్ని నీళ్ళు, అది కూడా ముక్కుతో తాగమంటారు. ఆ తర్వాత దోసెడు నీళ్ళు, అప్పుడు నోటితోటి తాగమంటారు. ఆ తర్వాత మనం కొలత పెట్టుకుని తాగాలి. ఈ విధంగా కనుక మీరు సాధన కనుక చేయగలిగితే ఈ సైనస్ ఉన్నవాళ్ళు కానీ, ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, ఈ నీరు ఎలా తాగాలి అనేది ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ అండి ఇది. ఒక మంచి వెన్నెల పడి ఒక చెరువు ఉందండి, చాలా నిర్మలంగా ఉండి చుట్టూరు చెట్లు ఏమీ లేకుండా గాలి అలాగా చెరువు మించి వెళ్తా, దాంట్లో తామర పువ్వులు, కలగ పువ్వులు ఇలాంటివన్నీ ఉండి, చేపలు అన్ని రకాలు ఉండి, హంసలు తిరిగాడే జలం అంటారు దాన్ని. అది చాలా అద్భుతమైన నీరండి. అటువంటి నీటిని కనుక తాగితే కొన్ని లక్షణాలు ఉంటాయండి. అదేవిధంగా వర్షపు నీరు, వర్షం పడినప్పుడు మనం పట్టుకున్న నీరు, దాని లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయండి. ఊట నుంచి వచ్చే నీరు, భూమిలోంచి జలం ఊరుతూ ఉంటుందండి, దాని నుంచి వచ్చే లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి. కాలువలో నీళ్లు, దాని లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయండి. నదిలో నీరు, దానిది సెపరేట్గా ఉంటుంది. జలపాతం దగ్గర నీళ్లు, సెలయేరులో నీళ్లు, దాని లక్షణాలు ఇంకొకలే ఉంటాయండి. అడవిలో అనేక రకాల మూలికలు వేరుల నుంచి వచ్చి బయటకు వచ్చే జలపాతాలు ఉంటాయి, అదే సెలయేర్లు. వాటి లక్షణం ఎన్ని రకాలైన మూలికల్ని స్పర్శంతా టచ్ చేసుకుంటా బయటకు వచ్చిందో వాటి గుణాలన్నీ కూడా ఆ యొక్క జలంలో ఉంటాయన్నమాట. ఇలాగా నీరు కూడా అనేక రకాలండి. మనం తాగే నీరు కూడా మనం అర్థం చేసుకుని దాన్ని అక్కడ కూడా మన శరీర లక్షణాన్ని అర్థం చేసుకుని, అందరం 5 లీటర్లు, 6 లీటర్లు, 10 లీటర్లు తాగేయటం కాదండి. మన శరీరానికి ఒక లక్షణం ఉంది. అదేంటి అంటే, మనం తీసుకున్న దేన్నైనా అరిగించి మన ఫిల్టర్ చేసే ఆర్గాన్స్ ఏ అయితే ఉన్నాయో, స్ప్లీన్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, మన ప్రేగులు ఉన్నాయి కదండి పొట్టలో, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, ఇవన్నీ కూడా కొన్ని పదార్థాలని అబ్జర్వ్ చేసుకుంటాయి. కొన్ని ఫిల్టర్స్ అయితే పూర్తిగా ఫిల్టర్ చేసి డైజెస్ట్ చేసిన తర్వాతే దాంట్లో ఉన్న మినరల్స్ కానీ, లేకపోతే ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, అంటే ధాతువులు అంటాం మినరల్స్ అంటే, ఏవి ఉన్నా సరే అవన్నీ మన బాడీకి ఏమి ఇవ్వాలో అవి ఇవ్వగా, అయితే వేస్టేజ్ ఉంటాయో వాటిని అన్నిటిని విడదీసేసి మన మూత్రావయవాల ద్వారా బయటికి వెళ్ళిపోయేలాగా ఇన్ని రకాల ఫిల్టర్స్ జరిగి అక్కడికి వెళ్తాయండి. మనం 5 లీటర్లు, 6 లీటర్లు, 10 లీటర్లు తాగిస్తే ఏమవుతుందండి, మన మార్గం డైరెక్ట్ అయిపోతుంది. అది డైజెషన్ చేసి అయితే మన శరీరానికి కావాలో వాటిని ఫిల్టర్ చేసి ఇవ్వడానికి దానికి టైం సరిపోదు. లేదు, ఫాస్ట్గా ఫిల్టర్ చేయడం మొదలు పెడతాం. దానివల్ల ఏమవుతుంది, కొన్ని మలినాలు కూడా మన బాడీలోకి వచ్చేయచ్చు. దానికి టైం ఇవ్వట్లేదు కదండి మనం. అదేవిధంగా తన దాహమైనప్పుడు నీళ్లు తాగి మనిషిని చూడండి, 3-4 అవర్స్కి, 2 అవర్స్కి, 7 అవర్స్కి, 8 అవర్స్కి కూడా అతను యూరిన్కి వెళ్ళినా లేకపోయినా పర్వాలేదు. అదే దాహం ఇకుండా విపరీతంగా లీటర్లు తాగి వాళ్ళని చూడండి, తాగిన 10 నిమిషాలకి ఆయన యూరిన్కి వెళ్తాడు. అక్కడ ఏమైందండి, అక్కడ జస్ట్ ఇది మన అబ్జర్వేషనే. ఇలా అబ్జర్వ్ చేస్తే మీ అందరికీ కూడా మనం ఏం చేస్తున్నాం అనేది అర్థమవుతుందండి. చెయ్యాలో వద్దో కూడా అర్థమవుతుంది. కొంతమంది అతివేడి శరీరం ఉంది, ఆయనకి కనీసం 5-6 లీటర్లు తాగుతూ ఉంటాడు ఆయన, ఏ కాలం అయినా సరే. అతను నీడ్, అది బాడీ నీడ్, తాగాలి ఆయన. అదేవిధంగా మనం సపోజ్ బజార్లో నడిచి వెళ్తూ ఉంటాం, స్వీట్ అంటే చాలా విరక్తి, ఎట్టి పరిస్థితుల్లో స్వీట్ అంటే ఇష్టం ఉండదు మీకు. కానీ సడన్గా స్వీట్ తినాలనిపిస్తుంది, ఎవరో పక్కన జిలేబీ వేస్తూ ఉంటారు, లేకపోతే ఏదో చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఇష్టం లేనిది సడన్గా ఎందుకు కలిగింది మీకు ఆ కోరిక?
అంటే మీ బాడీలో గ్లూకోజ్ తగ్గిపోయింది కాబట్టి మీ శరీరం బ్రెయిన్కి ఇచ్చి సిగ్నల్, బ్రెయిన్ ద్వారా మళ్ళీ మీ నాలుకకి ఇచ్చి మీకు తినాలి అనే కోరికని బ్రెయిన్ ద్వారా మీకు అక్కడ ఒక సిగ్నల్ వచ్చింది. వెంటనే తప్పనిసరిగా తినాలి. మీరు తింటేనే మీకు మీ బాడీలో ఏ డెఫిషియన్సీ ఉందో అది కవర్ అయిపోతుందండి. అదేవిధంగా మీరు కారం అంటే పడదు, మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఇష్టం లేకపోవచ్చు, లేకపోతే కడుపులో మంట ఉంది, నేను కారం అంటే నాకు విరక్తి, నేను తినను అనుకుంటారు. కానీ సడన్గా బాగా కారం తినాలనిపించింది అంటే ఏమైంది, కూల్ అయిపోతుంది మీ బాడీ, అంటే వాతం పెరిగిపోతుంది, చల్లదనం పెరిగిపోతుంది. కారం తింటే హీట్ వస్తుంది కాబట్టి మీ బాడీకి ఆ కారంలో ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ నీడ్ ఉంది కాబట్టి మీకు కారం తినమని మీ బ్రెయిన్ మీకు సిగ్నల్స్ ఇస్తుందండి. అప్పుడు ఏం చేయాలి, కారం తినాలి. అదేవిధంగా ఉప్పు, సడన్గా అసలు మీరు ఉప్పే వేసుకోరు, ఉప్పు అంటేనే ఇష్టం ఉండదు. సడన్గా ఉప్పుగా ఉన్నది ఏదైనా మంచి మజ్జిగలో ఉప్పు కలుపుకుని తాగాలను, లేకపోతే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగాలను, అందులో కొంచెం సాల్ట్ కలుపుకుని తాగాలను సడన్గా అనిపించవచ్చు. అంటే దాన్ని ఏంటి, మీ బాడీలో మినరల్ తగ్గిపోయిందనమాట. అర్థమైంది కదండి. ఏదైతే ఉందో మీకు సోడియం, సాల్ట్లో సోడియం అంటాం కదా, అది తగ్గిపోయిందనమాట. అది తగ్గిపోవడం వల్ల ఏమైంది, సడన్గా మీకు ఉప్పుడు పదార్థం ఏదైనా, ఉప్పు బాగున్నది ఏదైనా తినాలని అనిపించింది. మీ నాలుక మామూలు ఫుడ్ ఏదో తింటా ఉంటే చిరాగ్గా అనిపిస్తుంది, ఉప్పు తినాలనిపిస్తుంది సడన్గా భోంచేస్తా. అప్పుడు ఉప్పు వేసుకునే తినాలి. ఎందుకంటే అది మీరు కోరిక కాదు, అక్కడ మీ బాడీ నీడ్. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీ బాడీని ఫాలో అవుతూ ఉంటే అనేక రకాలుగా మీరు మీ బాడీయే ఒక 80-75% మీ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుందండి. అర్థమైంది కదండి. ఇది చాలా సింపుల్ అనమాట. జస్ట్ మీకు కొంచెం టైం ఇవ్వండి. మీరు ఏదైనా ఒక కోరిక తగిలింది, అరే నాకు ఎప్పుడూ లేనిది ఈ కోరిక ఎందుకు వచ్చింది నాకు అని ఒక్క నిమిషం ఆలోచించండి, సరిపోతుంది మీకు. అది రావడానికి కారణం ఏంటో అర్థమవుతుందండి. ఈ విధంగా మీ బాడీ నేచర్ని అర్థం చేసుకుంటా, మీ బాడీని అబ్జర్వ్ చేసుకుంటా, మీ కోరికలను అబ్జర్వ్ చేసుకుంటా మీరు ఆహారం కానీ మెడిసిన్ కానీ తీసుకుంటే అద్భుతంగా మీకు అన్ని రకాలుగా ఆయుర్వేదం అనేది కానీ, ఆహార నియమాలు కానీ, ఆహారం అలవాట్లు కానీ ఉపయోగపడతాయండి. మీరు చక్కగా మీ బాడీని రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా నేను ఈ వీడియో మొదట్లో మీకు దేని గురించి చెప్పాను, మీకు అశ్వగంధ గురించి లేకపోతే శిలాజిత్ గురించి చెప్పానండి. ఈ శిలాజిత్ అనేది ఎలా వస్తుంది అంటే, వేసవికాలం బాగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నల్లటి రాళ్ళు కానీ, నల్లదనంతో కూడిన అనేక రకాలైన శిలలు ఉంటాయి. ఆ శిలల్లో మళ్ళీ ధాతువులు ఉంటాయండి, మినరల్స్ ఉంటాయి. వెండి ఉంది, ఇనుము ఉంది, బంగారం ఉంది, ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, సిలికాన్ ఉంది, ఎన్నో రకాల మినరల్స్ ఆ స్టోన్స్లో ఉండొచ్చండి. ఏ మినరల్లతోటి కూడి ఉన్న పర్వతంలో ఉన్న రాయి పగిలి ఆ ఎండకి దాని నుంచి ఒక జిగురు అనేది వస్తుందో, రాతి మదం అని కూడా అంటారండి దాన్ని, అదే శిలాజిత్తు. ఆ శిలాజిత్తు ఆ రాతి నుంచి వస్తుంది కాబట్టి అనేక రకాలైన మలినాలు కూడా ఉండడానికి అవకాశం ఉందండి. ఆ రాయి చాలా శుభ్రంగా ఉండి అక్కడ ఉండగానే కలెక్ట్ చేసుకుంటే పర్వాలేదు, కానీ అది నేల మీద కారొచ్చు కదా. నేల మీద కారినప్పుడు అనేక క్రిములు దాని నుంచి తిరగవచ్చు, విష పురుగులు తిరగవచ్చు, ఆకులు పడవచ్చు, భూమిలో అనేక రకాల క్రిములు ఉండొచ్చు. అందుకు శిలాజిత్తు, శుద్ధి చేసిన శిలాజిత్తు వాడుకోవడం చాలా మంచిదండి. మనకి తక్కువలో వస్తుందని శిలాజిత్తు కొని వాడొద్దండి. శిలాజిత్తు నిజమైనది అయితే చాలా కాస్ట్లీ అండి, అసలు మనం ఎఫర్ట్ చేయలేము దాన్ని. ఎందుకంటే తులం 2 లక్షలు, 1,500,000 కూడా ఉండే శిలాజిత్తులు ఉన్నాయి. ఇది మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, నేను అతిగా చెప్తున్నానని కూడా అనుకోవచ్చు, అది నిజం అండి. ఇస్తే బనాద్ అని పర్వతం ఉంది గల్ఫ్లో, అక్కడ సౌదీ అరేబియాలో, అక్కడ దొరికే శిలాజిత్తు ప్రపంచంలో గొప్పదండి. దాని తర్వాత హిమాలయన్ శిలాజిత్ కూడా చాలా మంచిది. అదేవిధంగా శ్రీశైలంలో కూడా ఎక్కడైనా కొండలుండి బాగా హైట్లో ఉండి నల్లని కొండలుండి అక్కడ కూడా దొరికేది ఉంటుంది. అలాగా ఎన్నో చోట్ల శిలాజిత్ అనేది దొరుకుతుందండి. నల్లగా గుట్టలు ఉన్న చోట పగిలి అక్కడ వచ్చే జిగిరే శిలాజిత్. మీరు ఇక్కడ శుద్ధి చేసి అమ్మిన శిలాజిత్ అని అమ్ముతున్నారు కదా, ఒక 8,000, 7,000, 10,000 అమ్ముతున్నారు కేజీ. అది తెచ్చుకుంటే కనుక మీరు ఎవరైనా వైద్యులు కానీ, ఇది శిలాజిత్తును వాడుకునే వాళ్ళు కానీ త్రిఫలా తీసుకోండి. అంటే కరక్కాయ, తాణికాయ, ఉసిరికాయ. కరక్కాయ, తాణికాయ పై పెచ్చులే తీసుకోండి, గింజను వాడచ్చు దయచేసి. ఉసిరికాయ కూడా అంతే.
ఈ 3 సమంగా పౌడర్ చేసుకుని కచ్చాపచ్చాగా చెక్క ముక్క కింద కొట్టుకుని మంచిగా కషాయం కాసుకుని ఆ కషాయంలో ఈ శిలాజిత్తుని వేసి బాగా కలపండి. కరిగిపోయి కలిసిపోతుంది. దాన్ని జాగ్రత్తగా వడపోసుకోండి సన్నటి గుట్లో. ఇసుక రేణువులు ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. అప్పుడు దాన్ని ఒక ప్లేట్లో పోసుకుని బాగా మంచి ఎండలో పెట్టుకోండి. సంవత్సరానికి సరిపడి సమ్మర్లో శుద్ధి చేసేసుకోండి. వర్షాకాలం అయితే ఆరదు కదండి. ఆ విధంగా ప్లేట్లో పోసినప్పుడు నిజం చెప్పాలి అంటే దానిపైన తొరక కింద వస్తుంది. ఆ తొరక ఒకటి తీసుకుని కనుక మీరు జాగ్రత్త తీసుకుని మళ్ళీ కషాయం పోసి మళ్ళీ కలిపి అలాగ ఎండలో పెట్టి కనుక మీరు చేయగలిగితే ఆ పై తొరక అయితే ఇంకా మిరకిల్ అండి. లేదు మాకు అంత ఓపిక లేదనుకుంటే ఎగిరిపోయిన తర్వాత మొత్తం మెటీరియల్ తీసుకునండి, దాన్ని జాగ్రత్తగా సీసాలో పెట్టుకుని దాన్ని మీరు మెడిసిన్స్లో వాడుకోండి. అర్థమైంది కదండి ఎలా శుద్ధి చేసుకోవాలో. శిలాజిత్తు అందరూ వాడుతున్నారు ఇప్పుడు. శిలాజిత్తు చాలామంది వాడుతున్నారు. ఎందుకు? మ్యాన్ పవర్ కోసం, నరాల శక్తి కోసం, నొప్పుల కోసం. నిజంగానే అద్భుతమైన మిరాకిల్ ఒక ఆయుర్వేదంలో అద్భుతం అనేది శిలాజిత్తు అండి. అదేవిధంగా అశ్వగంధ వాడుతున్నారు చాలామంది. అది కూడా నరాల శక్తికని, నొప్పులు తగ్గుతాయని, లేకపోతే బలం కోసం, లేకపోతే మ్యాన్ పవర్ కోసం, ఇమ్యూనిటీ పెంచడం కోసం, ధాతు వృద్ధికర ఔషధం, ఇన్ని రకాలుగా ఆలోచించి అది కూడా కరోనా వచ్చినప్పటి నుంచి విపరీతంగా తింటున్నారండి. కానీ అందులో కూడా టాక్సిన్స్ ఉంటాయి. మీరు ఏం చేయాలి? దాన్ని తప్పనిసరిగా ఈ ఏదైతే అశ్వగంధ తెచ్చుకున్నారో దాన్ని నీళ్ళల్లో నానబెట్టి శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని ఒక పొడవాటి డబ్బా తీసుకుని వాసన కట్టే ముందర అందులో పాలు పోసుకోండి. ఆవు పాలు, దేశీయ ఆవు పాలే అది. నేను అనేక వీడియోల్లో చెప్పాను ఈ విషయం. ఎన్నిసార్లు చెప్తున్నారని అనుకోవద్దు. తెలిసిన వాళ్ళు 100 మంది చూస్తే తెలియని వాళ్ళు 200 మంది చూడొచ్చు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళ కోసం కాదండి. అందులో పెట్టి ఆవిరి వచ్చేలాగా సన్నటి మంట మీద మంట పెడితే ఆ పాలల్లోంచి వచ్చి ఆవిరి తగిలి ఈ దుంప మెత్తగా ఉడికింది అనుకోండి, అప్పుడు అది శుద్ధి అయిపోయినట్లు లెక్క. దాన్ని మీరు ఎండలో ఆరబెట్టుకుని చక్కగా వాడుకోండి. వాడుకుంటే ఇలాగా అనేక రకాలైన శుద్ధులు ఉంటాయండి ఆయుర్వేదంలో. నేను ఈ 2 ఎందుకు చెప్తున్నానంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ 2 కాంబినేషన్ కానీ విడివిడిగా కానీ వాడుకుంటున్నారు. నా దగ్గరికి వచ్చిన ఎంతోమంది పేషెంట్లు చెప్తున్నారు ఇవి వాడుకుంటున్నామండి అని. దానివల్ల రేపొద్దున సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండడం కోసం నేను ఇంత విపులంగా ఈ వీడియో మీకు చేస్తున్నానండి. అర్థమైంది కదండి. నమస్కారం.